ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో భక్తులకు ఒక పెద్ద శుభవార్త ఉందండి. ముందుగా తిరుమలలోని దర్శనాల పరిస్థితిని గురించి, అలాగే మే నెలకు సంబంధించిన 3 రకాలైన దర్శనం టికెట్లను ఈరోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారు. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 57,973 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,722 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,95,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి మొత్తం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. మరియు 300 రూపాయల దర్శనం వారికి, 500 రూపాయల దర్శనం టికెట్ ఉన్న వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. టికెట్లు లేని ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం పడుతోందండి. కాబట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టీటీడీ వారు మే నెలకి సంబంధించిన 3 రకాలైన దర్శనం టికెట్లను ఈరోజే విడుదల చేయబోతున్నారు. వాటి యొక్క వివరాలను తెలుసుకుందాము. 2024 మే నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టికెట్లను ఈరోజు అంటే ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి అఫీషియల్ యాప్లో విడుదల చేస్తున్నారండి. అంగ ప్రదక్షిణం అంటే పొర్లు దండాలు పెట్టడం. ఈ టికెట్లను బుక్ చేసుకున్న వారికి తిరుమల ఆలయంలోని బంగారు గోపురం చుట్టూరు ఒకసారి అంగప్రదక్షిణం చేయాలి. ఇలా చేసిన వెంటనే స్వామివారి దర్శనం కూడా ఉంటుంది. ఈ అంగప్రదక్షిణం టికెట్లను ఉచితంగా బుక్ చేసుకోవచ్చండి. ఒక ఐడితో ఇద్దరికి మాత్రమే ఈ అంగప్రదక్షిణం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 2024 మే నెలకి సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను, అలాగే వాటికి సంబంధించిన అకామిడేషన్ కోటాను ఈరోజు అంటే ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 11 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారు. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలండి. ఈ విఐపి దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి కేవలం 45 నిమిషాలలోనే దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఇక 2024 మే నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను ఈరోజే అంటే ఫిబ్రవరి 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారి అఫీషియల్ ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను ఉచితంగా బుక్ చేసుకోవచ్చండి. 65 లేదా 65 ఏళ్లు పైబడిన వారు మాత్రమే సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ల కోటాను బుక్ చేసుకోవాలి. అలాగే సీనియర్ సిటిజన్స్కు అటెండెంట్గా కేవలం భార్య లేదా భర్త మాత్రమే వెళ్ళాలి. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను బుక్ చేసుకున్న భక్తులు దర్శనానికి వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డుతో పాటు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని కూడా ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఈ అన్ని రకాలైన టీటీడీ దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అఫీషియల్ యాప్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఇక భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు మార్చి 14వ తేదీకి ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో బస్ టికెట్లు మరియు 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేశాము. తిరుమలలో సింగిల్ పర్సన్కి రూమ్స్ ఇస్తారా, అలాగే కొండపైన ఈ దర్శనం టికెట్ని ఎక్కడన్నా చెక్కింగ్ చేసుకోవాలా అని అడిగారండి.
ముందుగా తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ టీటీడీ వారి యొక్క రూమ్స్ అనేవి సింగిల్ పర్సన్కి ఇవ్వరండి. ఇద్దరికి మించి ఇంకా ఎంతమంది అయినా ఉండొచ్చు, ఒకే ఒక్కరికి మాత్రం టీటీడీ రూమ్స్ అనేవి ఇవ్వరు. ఇక మీరు బస్ టికెట్ అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నారు. 300 రూపాయల దర్శనం టికెట్ అనేది నేరుగా 300 రూపాయల దర్శనం టికెట్ క్యూ లైన్లోనే చెక్ చేస్తారండి. ఇంకెక్కడా కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మార్చ్ 5వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు మాకు దర్శనం ఉంది, మేము ఉదయం 10 గంటలకే దర్శనానికి వెళ్ళొచ్చా, సాయంత్రం 6 గంటల లోపు మాకు ట్రైన్ ఉంది, ఆ టైంకి వెళ్ళగలమా అని అడిగారండి. మీ యొక్క దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే కేవలం 2 గంటల ముందు మాత్రమే మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారండి. అంటే మీకు 1 గంటకు దర్శనం ఉంటే గనక దానికంటే 2 గంటల ముందు 11 గంటలకు మీరు 11 గంటల నుంచి ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళొచ్చు. 11 గంటలకు మీకు దర్శనానికి వెళ్ళిపోతే గనక 300 రూపాయల టికెట్కి 3 లేదా 4 గంటల సమయం పడుతుంది. కాబట్టి సాయంత్రం 6 లోపు మీరు క్యూ లైన్ నుంచి బయటికి వచ్చేస్తారు. వెంటనే మీరు కింద తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే కనుక 6 గంటల ట్రైన్ని కూడా మీరు క్యాచ్ చేయొచ్చు, సమస్య ఏమీ ఉండదు. మీరు 11 గంటలకు క్యూ లైన్లోకి వెళ్ళండి. ఫిబ్రవరి 26వ తేదీన తిరుమలకు వస్తున్నాము, మాకు దివ్య దర్శనం టికెట్స్ దొరుకుతాయా అని అడిగారండి. ఇప్పుడు నడక మార్గంలో సపరేట్గా దివ్య దర్శనం టికెట్స్ అంటూ ఏమీ ఇవ్వటం లేదండి. నడిచి వెళ్ళే వారికి, మామూలుగా బస్సులో వెళ్ళే వాళ్ళకి అందరికీ కలిపి సర్వదర్శనం టికెట్లు మాత్రమే ఇస్తున్నారు. మీరు నడక మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే గనక శ్రీవారి మెట్ల మార్గంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డుతో ఈ దర్శనం టికెట్లను పొందగలరు. ఉదయం 6 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. కనుక శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి ఈ సర్వదర్శనం టికెట్లు తీసుకొని స్వామివారిని మీరు దర్శించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి రిప్లై ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.